ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయానికి దేశవ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. విపక్షాలిచ్చిన బంద్ ప్రభావం ఎక్కడా లేదన్నారు. ఆక్రోష్ దివస్ నవ్వుల పాలైందన్నారు. అసలు ఆక్రోశం ఎవరిపై ఎందుకు అన్నది వారికే తెలియదని విమర్శించారు. ప్రజల మద్దతు లేకే విపక్షాలు బంద్పై వెనక్కు తగ్గాయన్నారు. ఈరోజు ప్రతిపక్షాలు కొన్ని భారత్ బంద్ అని ఎక్కడా బంద్ ప్రభావం ఎక్కడా లేదు. అలాగే ఆక్రోశ ర్యాలీ అని పెట్టి బజారుకెక్కి నవ్వులు పారయ్యారు తప్పితే వాళ్ళు సాధించింది ఏమీ లేదు. ఎవరిపై ఆక్రోశం, ఎందుకు ఆక్రోశం? 60 ఏళ్లుగా ఈ దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ నల్లధనం చలామణి అవుతుంటే దాన్ని అరికట్టడానికి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చరిత్రాత్మక సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రితో చేతులు కలిపి ముందుకు వెళ్లాల్సింది పనిచ్చి వీధులకెక్కి చౌకబారు ప్రచారం చేయడం, దానికి ఆక్రోశ ర్యాలీని పెట్టడం, ఆ తర్వాత బంద్ అని పిలిపివ్వడం, బంద్కి స్పందన లేదని తెలుసుకున్న తర్వాత కొంతమంది మళ్ళీ మేము బంద్ అసలు పిలిపివ్వలేదని కొందరు మాట్లాడడం, 12 పార్టీలు 14 పార్టీలు మేము కలిసాం, ఫ్రంట్గా ఏర్పడ్డాం అని చెప్పి ప్రకటించిన వాళ్ళలోనే ఐక్యత లేకుండా మళ్ళీ చెల్లాచెదురుగా విడిపోవడం మనందరం కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే బంద్ కానీ ఆక్రోశ ర్యాలీ కానీ టోటల్ ఫ్లాప్.